వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తజగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బ్రహ్మచర్యవ్రతోత్సర్గగురవే కోకసంతతేః ఛాయాపిప్పోకలోలాయ ఛాందసే జ్యోతిషే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నానఫలప్రదం భయహరం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసౌభాగ్యదం వేదోత్థః కిల కర్మసాధమఖిలం పంచాంగమాకర్ణ్యతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం వెంకట్రామార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీ. తిథేశ్చ స్త్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగనివారణం. కరణాత్ కార్యసిద్ధించ పంచాంగఫలముత్తమం. స్వస్తి. శ్రీ పరాభవనామ సంవత్సరం మగధ న్యూస్ ఛానల్ వారికి, వారి వీక్షకులకి, మగధ సనాతన ఛానల్ వారి వీక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. జగద్గురువుల ఆశీరనుగ్రహములచే ఈ పరాభవనామ సంవత్సర యుగాది ప్రారంభము రోజున అందరికీ కూడా శుభమంగళ కళ్యాణ పరంపరలు కొనసాగుతూ భగవదనుగ్రహంతో లోకక్షేమాన్ని కోరుతూ అందరికీ కూడా భగవదనుగ్రహం కలగాలని శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ విశేషములు తెలుపుకుందాము. శ్రీ కళ్యాణగుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నానఫలప్రదం భయహరం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసౌభాగ్యదం వేదోత్థాఖిల కర్మసాధమఖిలం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణము వల్ల ఏమి కలుగుతుందయ్యా అంటే శ్రీ కళ్యాణగుణావహం కళ్యాణప్రదం జరుగుతుందట. రిపుహరం శత్రువులు దూరమవుతారట. దుఃస్వప్న దోషాపహం దుస్వప్నాలన్నీ తొలగిపోతాయట, సుస్వప్నాలు కలుగుతాయట. గంగాస్నాన ఫలప్రదం గంగాస్నానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, సకల దురితాలన్నీ సకల పాపాలన్నీ దూరమవుతాయో అలాంటి గంగాస్నాన ఫలితం వస్తుందయ్యా పంచాంగ శ్రవణం వల్ల అని చెప్పబడింది. గంగాస్నాన ఫలప్రదం భయహరం
అంటే భీతి, భయం అనేది నివారిస్తుందట. ఎవరితో కానీ భయం ఏదైనా శత్రుత్వం ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయట. గోదాన తుల్యం నృణాం అంటే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏ స్యాదశాంతిం ప్రయచ్చమే అని చెప్పబడింది శృతిలో. అందుకని గోదానము చేసినంత ఫలితం కలుగుతుందయ్యా. ఆయుర్వృద్ధితముత్తమం ఆయుష్ పెరుగుతుందట. శుభకరం మంగళప్రదం కలుగుతుందట. సంతాన సౌభాగ్యదం వంశాభివృద్ధి సత్సంతానం కలుగుతుందట. వేదోత్తాఖిల కర్మసాధమఖిలం అంటే వేదాంగాల్లో ఉన్నటువంటి ఆ భగవద్ అనుగ్రహం, మంత్రానుష్ఠానం, తన్మంత్రం ఏదైతే దేవతను ఉద్దేశించి ఉంటుందో ఆ దేవత ఆశీర్వచనం లభిస్తుందట. పంచాంగమాకర్ణ్యతాం పంచాంగ శ్రవణం వల్ల ఇవన్నీ కలుగుతాయ్యా అని చెప్తుంది. అయితే పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిది పంచాంగము అని చెప్పబడుతుంది. ఏంటయ్యా అవి అంటే తిథేశ్చ స్త్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగఫలముత్తమం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, వారము ఇవన్నీ కూడా 5 అంగాలతో ఉన్నటువంటిది. తిథి వల్ల ఏంటయ్యా చక్కటి తిథి చూసుకుంటే తిథేశ్చ స్త్రియమాప్నోతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ధనకనక వస్తువాహనాలు కలుగుతాయట తిథి వల్ల, చక్కటి తిథి వల్ల. వారాదాయుష్యవర్ధనం చక్కటి వారము చూసుకుంటే 7 వారాలు ఉన్నాయి మనకి. ఆ వారాలలో ఏ వారం ఏ కార్యక్రమానికి యోగమైనటువంటిదో చూసుకుంటే ఆ వారము వల్ల ఆయుష్ పెరుగుతుందట, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. నక్షత్రాద్ధరతే పాపం చక్కటి నక్షత్రాలు చూసుకుంటే నక్షత్రంలో ఏ నక్షత్రంలో ఏ కార్యక్రమం చేయాలి అని మన పెద్దవాళ్ళు మహర్ష్యాదులందరూ కూడా నిర్దేశించినటువంటి నక్షత్రం చూసుకొని చక్కగా కార్యక్రమం ఆరంభించేసుకుంటే సకల పాపాలు దూరమవుతాయట. తెలిసి తెలియక జ్ఞానత అజ్ఞానతశ్చ మానవ సహజం తెలిసి తెలియక ఏ పాపం చేసినా ఆ దురితములన్నీ కూడా దూరమవుతాయట. యోగాద్రోగ నివారణం చక్కటి యోగము చూసుకున్నందువల్ల రోగం నివారణమవుతుందట. శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ పోయి చక్కటి తేజోవంతమైనటువంటి శరీరం కలుగుతుందట యోగం చూసుకుంటే. కరణాత్ కార్యసిద్ధించ ఇక చివరిది కరణము చక్కటి కరణము చూసుకుంటే కార్యసిద్ధి కలుగుతుందట. కార్యానికి సుసంపన్నమైనటువంటి ఫలితం లభిస్తుందట. అందుకని తిథేశ్చ స్త్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగఫలముత్తమం అని చెప్పబడింది. అయితే ఈ యుగాది రోజున ఉగాది పండగ ఎలా జరుపుకోవాలయ్యా? మన హైందవ ధర్మ సంస్కృతిలో యుగాది అంటే యుగమునకు ప్రారంభమైనటువంటిది యుగాది. శ్రీ పరాభవనామ సంవత్సర ఈ యుగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి మంగళస్నానం నలుగుపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి ఇష్టమైన దేవతారాధన దేవతా ప్రార్థన అనుష్ఠానాదులు సంధ్యోపాసనాదులు జాగ్రత్తగా చేసుకొని శుచిగా పెద్దవాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని భగవంతునికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. దానితో పాటు షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి, మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, చెరుకు ముక్కలు, ఉప్పు, కొద్దిగా కారం కానీ మిరియాలు కానీ ఇవి వేసుకొని పచ్చడిగా చేసి
వాటిని భుజించాలట, ప్రసాదంగా తీసుకోవాలి. ఎందుకయ్యా అది అంటే ఈ యుగాది రోజున ఈ సంవత్సరమంతా కూడా ఏ ఇబ్బందులు ఉన్నా ఏవి ఉన్నా మా దరి చేరకుండా మాకు చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మంగళప్రదాన్ని, కార్య విజయాన్ని చేకూర్చాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తీసుకోవాలి. ఏమనయ్యా అంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం. ఆ నింబకందల భక్షణాన్ని ఈ శ్లోకం చెప్తూ 3 సార్లు స్వీకరించాలి. అలా స్వీకరించి భగవదనుగ్రహాన్ని కాంక్షించవచ్చు. అయితే విశేషంగా ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో మనము ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది, జగల్లగ్నం ఏంటి, తర్వాత విశేషంగా ఈ సంవత్సరంలో మన భారత భూభాగంలో సకల మానవాళికి జరిగేటువంటి కష్టసుఖాలన్నీ కూడా భగవదనుగ్రహం వల్ల పంచాంగంలో ఉన్నటువంటి ఆ గ్రహ సంచార రీత్యా, జగల్లగ్నం రీత్యా మనం చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది 19/3/2026 గురువారం, ప్రతిపత్ అంటే పాడ్యమీ తిథి, ఉదయం 7:06 ప్రారంభమై తెల్లవారుజామున 5:47 అనగా మరుసటి రోజు సూర్యోదయమునకు ముందు అనగా 5:47 పూర్తయినది. ఆంధ్రదేశమంతటా సూర్యోదయమునకు ప్రతిపత్తు వ్యాప్తి లేనప్పటికీ ఆ రోజే ప్రతిపత్తు ఏష్యమై ఉన్నది. కావున 2 రోజులలోనూ ఏ రోజు సూర్యోదయానికి ప్రతిపత్తు వ్యాప్తి లేనప్పుడు ముందు రోజు ఉగాది అనగా 19/3/2026 గురువారం ఉగాది పండగ, యుగాది అని పై వచనాన్ని బట్టి తెలుస్తున్నది. పాలకులు, సామంతులు, మాండలీకులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానా విధములుగా పీడించడానికి, ఆకలి బాధులు అధికమవడానికి రాజులు పరస్పరం కలహించి పరాభవం చెందెదరు. అపరధాన్యాలు బాగా పండుతాయి, బాగా ఫలిస్తాయి. ఇక గురుదయాబ్ద ఫలము. గురుదయం పౌష్యాబ్దముగుట వలన మొదటి 3 మాసముల యందు అస్వస్థత, ఆకలి బాధలు, ఆహార ధాన్యముల కొరత, ధరలు పెరుగుటాయుండును. ఇక ఈ సంవత్సరం గురుదయాబ్ద ఫలములు. గురుదయం పౌష్యాబ్దముగుట వలన మొదటి 3 మాసముల యందు అస్వస్థత, ఆకలి బాధలు, ఆహార ధాన్యముల కొరత, వాటి ధరలు పెరుగుట ఇవన్నీ కూడా సంభవించును. తదనంతరం సుభిక్ష క్షేమారోగ్యములు కలుగును. అయితే ప్రజాపాలకులు కలహించుట అంటే పరస్పర వైరముతో ఉండడం ఇవన్నీ కూడా దేశానికి హాని కలిగించును. వారందరూ కలహించుట మానుకొని మైత్రీభావంగా ఉండి అభివృద్ధిదాయకమైన పనుల యందు శ్రద్ధ పెట్టినచో దేశమునకి సౌఖ్యము కలుగును. ధాన్యాదులకు ధరలు 2 లేక 3 రెట్లు అగునని సూచితము కలుగుతున్నది. ఇక అధిక జ్యేష్ఠమాసము వచ్చింది ఈ సంవత్సరం. ఆ అధిక జ్యేష్ఠమాస ఫలము పాలకుల వలన ప్రజలకు భయము, చోరాగ్ని బాధలు, నెయ్యి,
నూనెలు ఆహార ధాన్యముల ధరలు కొంచెం పెరిగి నిలబడి ఉండును. సస్యములకు కొంత పీడ కలుగక మానదు, అంటే కీటకముల బాధ కలుగక మానదు. విపత్కరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, కీటకముల వల్ల కావచ్చు. ఇక మేష సంక్రమణ ఫలము ఎలా ఉంటుంది అంటే, చైత్రబహుళ ద్వాదశి మంగళవారం శతభిష నక్షత్రయుక్త మిథున లగ్నమందు రవి మేషరాశి ప్రవేశం పగటియందు మేష సంక్రమణ ప్రవేశమగుడచే పాలకులు ప్రజలు అనేక విధములుగా సంతోషముగా ఉందురు. పూర్వాహ్నకాలమందు అగుటచే అగ్నిభయము, దుర్మార్గులు ప్రబలుట, కలహములు సంభవించుట జరుగును. ధాన్యాదులకు ధరలు పెరుగును. అగ్నిస్ఫోటకాలు ఇత్యాది భయములు, పాలకుల మధ్య ఘర్షణలు సంభవించడానికి దోహదపడుతోంది. అందుకని అందరూ జాగరూకతతో ఉండి పరస్పరము అన్యోన్యతతో వ్యవహరించిన సౌభాగ్యం కలుగును. ఇక రవి ఆర్ద్రా ప్రవేశ ఫలము నిజ జ్యేష్ఠ శుద్ధ నవమి సోమవారం రాత్రి 8:58 ఆర్ద్రా ప్రవేశం. సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖించును. పశుపాలక వర్షాఢక నిర్ణయాలు. పశుపాలకుడు శ్రీకృష్ణుడు పశువుల వృద్ధి, సుభిక్షము, పంటలు బాగుగా ఫలించుటచే ధాన్యాదుల ధరలు తగ్గును. పశువులకు నీరు, గడ్డి సమృద్ధిగా లభించును. ప్రజలకు పాడి పంటల సమృద్ధి, ధనధాన్య సంపదలు కలుగును. పశుపాలకుడు శ్రీకృష్ణుడే కావున చాలా విశేషంగా గోసేవా కార్యక్రమాలు బాగా జరగడానికి అవకాశం కలుగుతుంది. గోష్ఠాగార ప్రాపకుడు కూడా శ్రీకృష్ణుడే. గోవుల పాలను అధికముగా ఇచ్చును. గోవులు పాలు అధికముగా ఇచ్చును. పాడి పంటలు సమృద్ధిగా ఉన్ను. ప్రాణకోటి రోగవర్జితులై సుఖముగా క్షేమారోగ్యములతో ఉందురు. ధరలు మధ్యమముగా ఉండును. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠాత్ బహిష్కర్త శ్రీకృష్ణుడగుడచే పశువులు తృణవృద్ధితో, అంటే చక్కటి గడ్డి ఆహారం వాటికి లభిస్తాయి. వాటి ధరలు తగ్గుతాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగుతాయి. వర్ష నిర్ణయము. 4 తూముల వర్షము ఆఢకముదేవ మానముచే 8 యోజముల విరివి 100 యోజముల ఎత్తుగలిగియుండును. సముద్రమందు 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురియును. భూమి యందు 4 భాగములు వర్షము కురియును. మధ్యమ వర్షములు ఆఢకో బ్రాహ్మణ కరే దుర్భిక్షం సస్యనాశనం. బ్రాహ్మణుడు చేతయందు ఇండుట చేత దుర్భిక్షమో, భయోత్పాదమో, ప్రజాక్షోభ, ఆహార ధాన్యముల కొరత, పాడి పంటలు క్షయించుట, ధాన్యాదుల ధరలు హెచ్చుట సంభవించును. ఇక సంవత్సర ఫలిత సారాంశము ఎలా ఉంటుందయ్యా అంటే, అస్మిన్లోక వ్యవహారతః చాంద్రమాన వశాదయం పరాభవనామ సంవత్సరః బారహస్పత్యమానేన కాశీ ప్రాంతే కాలయుక్తినామ సంవత్సరః ప్రభవాది 6 సంవత్సరములలో 40వ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగములుగా విభజిస్తే పరాభవనామ సంవత్సరము
8వ యుగమున 5వది అనలదేవతాకమైన పరాభవనామ సంవత్సరము ఇద్వత్సరము అని అంటారు. ఇద్వత్సర నామకము గలది. ఈ సంవత్సరములో రజతదాన విశేష ఫలితమిస్తుంది. రజతదానం విశేషంగా ఫలితమిస్తుంది. పరాభవ అను పదమునకు అసౌకర్యం లేదా అవమానం అనే అర్థం వస్తుంది. ఇక పరాభవనామ సంవత్సరమునకు కేతువు అధిపతిగా ఉన్నారు. కేతువు వల్ల తీర్థయాత్రలు చేయుట, గంగానది మొదలైన పవిత్ర నదుల్లో స్నానములు చేయుట, మతపరమైన వేడుకలలో పాల్గొనుట, ధర్మం మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, తన పనులలో ఆలస్యం చేసుకొనుట, అంటే కేతువు వల్ల ఆలస్యం కలుగుతూ ఉంటుంది. మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత ఆచరణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతువు కారకత్వములు అని చెప్పబడింది. కేతువు వల్ల పనులు కాస్త నిదానిస్తాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కనుక కేతుగ్రహమును అధిదేవతయగు చిత్రగుప్తుని, ప్రత్యధిదేవతయగు బ్రహ్మగారిని సహితంగా ఆరాధన చేయుట వలన తద్గ్రహ సంబంధ అశాంతి తొలగిపోయి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయి. కేతుగ్రహానికి అధిదేవత అయినటువంటి చిత్రగుప్తుడు అంటే మనం నిత్యం చేసే పాపపుల్యాలన్నీ కూడా లిఖించేవారు చిత్రగుప్తుడు. ప్రత్యధిదేవత బ్రహ్మగారు. వారిరువురి ఆరాధన, కేతుగ్రహ ఆరాధన చేయడం వల్ల అందరికీ కూడా సకల కార్యాలు సానుకూలత చెందుతాయి, సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పడం జరుగుతోంది. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్తరి నిర్ణయములు 4/5/2026 వైశాఖ శుద్ధ తదియా సోమవారం రాత్రి 1:12 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. 11/5/2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభమవుతుంది. 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగం అవుతుంది. ఇక ఈ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయములు 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:44 పశ్చాదస్తమిత గురుమౌఢ్యారంభం జరుగుతుంది. అంటే శుభ కార్యక్రమములు, వివాహాలు, ఉపనయనములు, గృహప్రవేశములు, శంకుస్థాపనలు ఇత్యాది కార్యక్రమములు చేసుకోకపోవడం మంచిది ఆ సందర్భంలో. ఇక 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగం అవుతుంది. అంటే అక్కడికి ముగుస్తుంది. వాస్తవంగా ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా భావిస్తాం కాబట్టి ఆషాఢమాసంలో శుభ కార్యక్రమాలు చాలా తక్కువగా ఉంటాయి. వివాహాలు ఉండవు, ఉపనయనములు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇత్యాది కార్యక్రమములు చేసుకోకపోవడమే మన సాంప్రదాయం శూన్యమాసం కావున. తరువాత 19/10/2026
ఆశ్వయుజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం ఉదయం 8:14 పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యారంభం జరుగుతుంది ఆశ్వీజ మాసంలో. అప్పుడు కూడా శుభ కార్యక్రమాలన్నీ కూడా విశేష కార్యక్రమాలన్నీ నిలిపివేయడం జరుగుతుంది మనం. తర్వాత 29/10/2026 ఆశ్వయుజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9:41 ప్రాగుదిత శుక్రమౌఢ్య త్యాగం జరుగుతుంది. అంటే శుక్రమౌఢ్యమి అక్కడితో ముగుస్తుంది. తద్వారా అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో యమునా నది పుష్కరములు వస్తాయి. ఆ నదీ పుష్కరము నిర్ణయము 2/6/2026 మంగళవారం నుండి ప్రారంభమై 13/6/2026 శనివారం వరకు పుష్కరములు ఉంటాయి యమునా నదికి. తరువాత 1/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:50 దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశియందు ప్రవేశము జరుగును. ఈ ప్రవేశ సమయమున రాత్రి యందు అగుట వలన మరుసటి దినము 2వ తేదీ మంగళవారం నుండి మాతృశ్రీ యమునానది పుష్కరములు ఆరంభమగును. పుష్కరమనగా పునీత కర్మ. ఇది 12 దిన సాధ్యముగుటచే యమునా నది తీరమున జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ 12 రోజులు సంకల్పపూర్వకముగా స్నానమాచరించి జపదాన తర్పణ పిండ ప్రదానములు చేయుట ఉత్తమ ఫలితములనిచ్చును. పితృదేవతలు సంతృప్తి చెంది వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, ధనకనక వస్తువాహనాదులకి ఆశీర్వాదాన్ని కలగజేస్తురని వంశాభివృద్ధి కలగజేయుదురని తెలియచున్నది. యమునా నది హిమాలయముల్లో యమునోత్రి అనే స్థానములో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవహించి గంగానది మరియు అంతర్వాహినియగు సరస్వతితో కలిసి ప్రయాగరాజ్ వద్ద త్రివేణీ సంగమము ఏర్పడుచున్నది. యమునా నది జీవనది, అతి పవిత్రమైన నది. యమునా నది శ్రీకృష్ణ పరమాత్మని పాదస్పర్శతో పునీతమైనది అనియు మరియు శ్రీమద్భాగవతమును శ్రీ శుకయోగీంద్రుల వారు నైమిషారణ్యములో మహర్షులకు వివరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుని ఆ పుణ్యకథలు వినుటకు అన్ని నదులలోనూ మొట్టమొదటగా యమున ఆ పురాణ స్థలికి వచ్చినట్టు పురాణముల్లో కలదని భాగవతోత్తముల ద్వారా విదితమయ్యున్నది. కావున అంతటి పవిత్రమైన నదిగా భావన చేయుట ముఖ్యము. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరములో మనకు సంభవించేటువంటి గ్రహణాలేవి కూడా భారత భూభాగములో కనిపించే గ్రహణాలేవి కూడా లేవు ఈ సంవత్సరం. ఇక రాజాది నవనాయక ఫలములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. రాజు గురుడగుడచే ద్విజులు సత్కర్మ నిరతులయ్యుందురు. మంత్రి కుజుడగుడచే కలహములు, యుద్ధము, చోరాగ్ని భయములు, వాయుపీడ అధికమయ్యుండును. అంటే కుజుడి వల్ల అగ్ని ప్రమాదములు, దొంగల భయములు, సకల వస్తు దోపిడీ ఇవన్నీ కలగడానికి ఆస్కారం కలుగుతుందయ్యా అంటున్నారు.
సేనాధిపతి చంద్రుడు. సేనాధిపతి చంద్రుడొకటచే ఆహార ధాన్యములు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రములు, బియ్యము ధరలు పెరిగి ఉండును. సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు పూర్వ సస్యాధిపతి యగుటచే సమస్త ధాన్యములందు విశేషముగా తెల్లధాన్యములు, తెల్లని భూములు బాగుగా ఫలించును. దేశమందు అన్ని చోట్ల సుభిక్ష క్షేమారోగ్య సంపదలుండును శుక్రుడి వల్ల. సస్యాధిపతి శుక్రుడు కావున. తర్వాత ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి అగుడితే మధ్యమ వర్షములు, సస్యఫలములన్నీ కూడా మధ్యమంగా, అంటే పంటలన్నీ కూడా మధ్యమంగా, సామాన్యముగా మబ్బులు గాలిచే పోవుటను, అంటే వర్షం వస్తుంది కా అనుకునే సమయంలో గాలితో మేఘాలన్నీ కూడా వేరే దగ్గరికి వెళ్ళి పర్వత ప్రాంతాలలో, నదుల ప్రాంతాలలో వర్షం కురియడానికి ఆస్కారం కలుగుతుంది. అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడొకటచే సువృష్టి, సస్యాభివృద్ధి ఇవన్నీ చక్కగా కలుగుతాయి. అంటే పంటలు కూడా చంద్రుడి అనుగ్రహంతో బాగా కలిసి రావడానికి అవకాశం కలుగుతుంది. మేఘాధిపతి చంద్రుడు. సర్వదేశముల యందు సువృష్టి, ధాన్యజాతులన్నీయో ఫలించును. గోవులు విశేషంగా పాలు ఇవ్వడానికి దోహదపడతాయి. రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడొకట వల్ల నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు రసవస్తువులకు ధరలు పెరిగి ఉంటాయి. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యము, వస్త్రములు అధిక ధరలచే లభించును. అంటే వీటన్నిటికీ ధరలు బాగా పెరగడానికి కారణమవుతుందయ్యా అని చెప్తున్నారు. ఇక పురోహితాది ఉపనాయక నిర్ణయము. పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు గురుడు, గణకుడు శని, గ్రామనాయకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి గురుడు, సర్వదేశోద్యోగి కుజుడు. రాష్ట్రాధిపతి గురుడు కావున గురుని అనుగ్రహంతో సకల కార్యాలు జరగడానికి దోహదపడుతుంది. అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, అశ్వాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామపాలకుడు గురుడు, వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు, సర్పాధిపతి శని. అంటే సర్పాలు బాగా ప్రబలడానికి అవకాశం కలుగుతుందయ్యా అంటున్నారు. మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి గురుడు, స్త్రీణామధిపతి చంద్రుడు. స్త్రీణాం అధిపతి అంటే స్త్రీలకు అధిపతి చంద్రుడయ్యా అంటున్నారు. చంద్రుడు మనఃపీడాకారకుడు, బాగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాడు. చంచల స్వభావంగా ఉండడానికి దోహదపడుతుంది. అందుకని చక్కటి నిర్ణయాలు, చక్కటి వ్యవహారాలు తీసుకోవడం చాలా విశేషమయ్యా అని సూచించడం జరుగుతోంది. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర సంక్రాంతి, మకర సంక్రమణ పుణ్య విశేషములు, పురుష లక్షణము తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠీ తత్కాల సప్తమి గురువారం. ఇక శ్రీ పరాభవనామ సంవత్సర మకర సంక్రమణ పురుష లక్షణము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం అనగా 14/1/2027 రాత్రి 2:59 తెల్లవారితే
15/1/2027 శుక్రవారం రేవతీ నక్షత్రం శివం యోగం వణిజకరణంలో రవి మకర రాశి ప్రవేశం చేస్తారు. అయితే అస్య పురుషస్య లక్షణం ఫలం నామము మిశ్రంగా ఉంటుంది, పశువులకి శుభకరంగా ఉంటుంది, శంఖోదక స్నానం సుఖసౌఖ్యాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాయి. మకర సంక్రాంతి పండగ మాత్రం 15/1/2027 శుక్రవారం పగలు 2 గడియలు మిగిలియుండగా మకర సంక్రమణము జరిగినది. అది పూర్వకాలము పుణ్యకాలము. రాత్రి పూర్వభాగమున కానీ నిషీధమందు కానీ రాత్రి ఉత్తర భాగమున కానీ సంక్రమణము జరిగిన పరదినమే పుణ్యకాలమని చెప్పబడుచున్నది. అత్ర సూర్యాస్తమయ కాలానంతరం ప్రవేశాత్ పరదినే మకర సంక్రమణ ప్రయుక్తం భవతి. యథాస్తమయ వేళాయాం మకరం యాతి భాస్కరాః ప్రదోషే వార్ధరాత్రౌ వా స్నానం దానం పరేహని అని వచనములచే అనేటువంటి వచనములచే మకర సంక్రమణము 14వ తేదీ రాత్రి 2:59 అనగా రాత్రి ఉత్తర భాగమున గాన 15/1/2027 తేదీ శుక్రవారం మకర సంక్రాంతి పండగ. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో నామనక్షత్రములు అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎవరైనా తెలియకపోయినా వారి పేరును బట్టి, పేరులో ఉండేటువంటి అక్షరాన్ని బట్టి అంటే ఇప్పుడు ఆ పేరును ఎలా తీసుకోవాలని శాస్త్రం చెప్పింది అంటే రామకృష్ణ అనుంటే క్రు అనే అక్షరం తీసుకోవాలంటే చివరి పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని తీసుకోమంటుంది. శివరామ్ ఉంటే ఆ రామ్ అనే అక్షరం రాతో తీసుకోవాలి. అలాగా చూచే చోలా అనే అక్షరాలు అశ్విని నక్షత్రానికి కొద్దికి వస్తాయి. అశ్విని నక్షత్రం వారికి కందాయ ఫలములు. కందాయ ఫలం అంటే ఇప్పుడు చెప్పేటువంటి దాంట్లో బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సమఫలితమును, శూన్య సంఖ్యలు శూన్య ఫలితములు ఇచ్చును. మొదట 0 ఉంటే శారీరకంగా ఏదైనా ఇబ్బందులు పడవచ్చు అని సూచిస్తుంది. మధ్యలో 0 ఉంటే మనోభీతి అంటే మనస్సుకి భయము కలుగుతూ ఉంటుందట, చంచల స్వభావం కలుగుతూ ఉంటుంది. చివర 0 ఉంటే ఏదైనా మన కీడు వాటిల్లుతుందేమో అని సూచిస్తుందట. ఒక్కొక్క సంఖ్యకి 4 మాసాలు ఉంటుందట. అది 4 మూళ్ళ 12 కందాయ ఫలితంలో 3 సంఖ్యలుగా గోచరిస్తుంది. చూచే చోళ అశ్విని నక్షత్రం వారికి 4, 2, 4 అంటే వీరికి మిశ్రమంగా బాగుంటుంది. ఇక లీలు లేలో అనే అక్షరాలతో భరణి నక్షత్రం సూచిస్తుంది. లీలు లేలో అనే అక్షరాలకి భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి కందాయ ఫలము 7, 0, 2. ఆ, ఈ, ఊ, ఏ అనే 4 అక్షరాలకి
కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి 2, 1, 0 కందాయ ఫలం. తర్వాత ఓ, వా, వి, వు అనే 4 అక్షరాలకి రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి 5, 2, 3 వీరికి కూడా బాగుంటుంది. తర్వాత వే, ఓ, కాకి అనే 4 అక్షరాలకి మృగశిర నక్షత్రం వస్తుంది. మృగశిర నక్షత్రానికి 0, 0, 1గా గోచరిస్తుంది కందాయ ఫలం. తర్వాత కు, ఖం, జ్ఞ, ఛ అనే అక్షరాలకి ఆర్ద్ర నక్షత్రం గోచరిస్తుంది. ఆర్ద్ర నక్షత్రం వస్తుంది. ఆర్ద్ర నక్షత్రానికి 3, 1, 4. తర్వాత కే, కో, హా, హి పునర్వసు నక్షత్రం. పునర్వసుకి 6, 2, 2. తర్వాత హూ, హే, హోడా పుష్యమీ నక్షత్రం. పుష్యమీ నక్షత్రానికి 1, 0, 0 కందాయ ఫలం. తర్వాత డి, చూ, డే, డో అనే 4 అక్షరాలకి ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి 4, 1, 3 కందాయ ఫలం. తర్వాత మా, మీ, మూ, మే మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి 7, 2, 1 బాగుంటుంది. తర్వాత మోటా, టీ, 2 అనే 4 అక్షరాలకి పుబ్బా నక్షత్రం. దానినే పూర్వ ఫల్గుని అని కూడా అంటారు. ఆ పుబ్బా నక్షత్రానికి 2, 0, 4 కందాయ ఫలం. తర్వాత టేటో, పాపి 4 అక్షరాలు ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రానికి 5, 1, 2 కందాయ ఫలం. తర్వాత పు, ష, అణ, ఠ అనే 4 అక్షరాలకి హస్తా నక్షత్రం. 0, 2, 0 కందాయ ఫలం. తర్వాత చిత్తా నక్షత్రానికి పే, పో, రారి 4 అక్షరాలు చిత్తా నక్షత్రం. కందాయ ఫలం వచ్చి 3, 0, 3 గోచరిస్తోంది. తర్వాత స్వాతి నక్షత్రం. రూరే, రోతా ఈ 4 అక్షరాలకి స్వాతి నక్షత్రం. 6, 1, 1 కందాయ ఫలం. తర్వాత తీతు, తేతో విశాఖ నక్షత్రం. 1, 2, 4 కందాయ ఫలం. తర్వాత నా, నీ, ను, నే అనురాధ నక్షత్రం. 4, 0, 2గా కందాయ ఫలం. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. నో, యు, ఈ, యు అనే అక్షరాలు 4 అక్షరాలు జ్యేష్ఠ నక్షత్రం. 7, 1, 0 కందాయ ఫలం. తర్వాత మూలా నక్షత్రానికి ఏ, యో, భా, భీ మూలా నక్షత్రం. 2, 2, 3 కందాయ ఫలం. తర్వాత పూర్వాషాఢ నక్షత్రానికి భూ, ధ, ప, ఢ ఈ నక్షత్రాలు గోచరిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం. 5, 0, 1 కందాయ ఫలం. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. భే, భో, జా, జీ ఉత్తరాషాఢ నక్షత్రం. 0, 1, 4 కందాయ ఫలం. తర్వాత
అభిజిత్ నక్షత్రం జూ జే జో ఖా. అభిజిత్ నక్షత్రానికి 014. తర్వాత ఖీ ఖూ ఖే ఖో శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి 322 కందాయ ఫలం. తర్వాత ధనిష్ఠా నక్షత్రానికి గా గీ గు గే ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రానికి 600 కందాయ ఫలం. తర్వాత శతభిషా నక్షత్రం గో సా సి సు శతభిషా నక్షత్రం 113 కందాయ ఫలం. తర్వాత శేషోదాది అనే అక్షరాలకి పూర్వాభాద్ర నక్షత్రం. పూర్వాభాద్ర నక్షత్రానికి 421 కందాయ ఫలము. తర్వాత దు ఞ ఝ థా ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి 704 కందాయ ఫలం. తర్వాత దే దో చాచి అనే అక్షరాలు రేవతీ నక్షత్రం. రేవతీ నక్షత్రానికి 212 కందాయ ఫలం.